హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ఉద్యోగులపై మంత్రి బొత్స కీలక ప్రెస్ మీట్ అయితే ఆహ్, పెట్టారు. సో, ఆ వివరాలే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనైతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా అయితే మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. సో, ఆలస్యం చేయకుండా మనమైతే వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ఐఏఎస్‌లను తొలగిస్తే ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు అంటూ మంత్రి బొత్స అన్నారండి. అదేవిధంగా భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి రాష్ట్రంలో 30 మంది ఐఏఎస్ అధికారులపైన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారండి. సో, వారంతా చంద్రబాబు, అలాగే రాజశేఖర్ రెడ్డి గారు, సో కిరణ్ కుమార్ గారు వీళ్ళ హయాంలో పనిచేసిన వారు. సో, వీళ్ళ ప్రభుత్వంలో పనిచేసిన వారే కాబట్టి వారందరినీ తీసేస్తే రాష్ట్రంలో ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు, ఎలా అనైతే ప్రశ్నించడం జరిగింది. సో, విజయనగరంలో గురువారం మంత్రి బొత్స మాట్లాడుతూ తాము సిపిఎస్ రద్దు చేస్తామని ఉద్యోగులకు సంబంధించండి సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పినప్పటికీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మరో మెరుగైన విధానం తీసుకొచ్చాము అనైతే జీపీఎస్ తీసుకొచ్చాము అనైతే అన్నారండి. ఈ విధంగా వైకాపా ఉత్తరాంధ్ర కన్వీనర్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు చాలా కీలకమని, ఆ ఓట్లను గుర్తించి వైకాపాకు ఓటు వేసేలా చూడాలని అన్నారు. సో, తాను కబ్జాలకు పాల్పడ్డానని నిరూపిస్తే గనక ఎన్నికల్లో నామినేషన్ కూడా వేయనని ఉపసభ కోలగట్ల వీరభద్రస్వామి అయితే ఈ విధంగా ప్రకటించారు. సో, మొత్తానికి మనం చూసుకున్నట్లయితే కొన్ని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సిపిఎస్ని రద్దు చేసి, సో తాము సిపిఎస్ను రద్దు చేస్తామని చెప్పి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అయితే మెరుగైన జీపీఎస్ పద్ధతిని తీసుకురావడం జరిగిందని అయితే మంత్రి ఉద్యోగులకు సంబంధించి చెప్పుకుంటూ వచ్చారు.